గన్నవరంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్లజర్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు. వాహనాలను తాడేపల్లిగూడెం వైపు డైవర్ట్ చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేయడంతో కార్లు, ఇతర వెహికల్స్ వెళ్లేందుకు దారి లేక ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వేలాది మంది పోలీసులను బందోబస్తులో పెట్టినప్పటికీ ఒక్కరు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించడం లేదని గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ లోనే పలు ఆర్టీసీ బస్సులు, ఎమర్జెన్సీ వాహనాలు కూడా నిలిచిపోయాయి. గన్నవరంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా నల్లజర్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు. వాహనాలను తాడేపల్లిగూడెం వైపు డైవర్ట్ చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేయడంతో కార్లు, ఇతర వెహికల్స్ వెళ్లేందుకు దారి లేక ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వేలాది మంది పోలీసులను బందోబస్తులో పెట్టినప్పటికీ ఒక్కరు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించడం లేదని గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ లోనే పలు ఆర్టీసీ బస్సులు, ఎమర్జెన్సీ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత చూడొచ్చు, ప్రధానంగా చూస్తే గనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సంబంధించి కూడా చూస్తే గనక విజయవాడ నుంచి వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి అయితే ఇటు రాజమండ్రికి సంబంధించి కానీ ఇటు విశాఖపట్నం కానీ వెళ్లేటువంటి వాహనాలకు సంబంధించి కూడా దారి మళ్లించడంతో కూడా పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే నల్లజర్ల జాతీయ రహదారిపై కూడా రాత్రి నుంచి కూడా పూర్తిగా భారీ స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. చూస్తే ప్రధానంగా భారీ వాహనాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ మళ్లింపు చూస్తే కనుక సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాల నుంచి కూడా ప్రధానంగా చూస్తే నల్లజర్లు ఉన్నటువంటి ఏరియా నుంచి చూస్తే కనుక భీమవరం అటు నుంచి ట్రాఫిక్ మళ్లించడం కూడా దూరం అయిపోతుందో కూడా వాహనదారులు ఏదైతే పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి వాటిని కూడా దారి పక్కన నిలిపివేసిన పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర కూడా భారీ వాహనాలు కూడా నిలిచిపోవడంతో కూడా సామాన్యులు మరైపు వాహనదారులతో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కానీ అత్యవసర వాహనాలు కూడా పూర్తిగా కూడా ఈ ట్రాఫిక్ లో కూడా ఇరుక్కుపోయాయని చెప్పొచ్చు. చూస్తే కనుక ఈ వాహనాల్లో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి వారు కానీ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు కానీ వీరు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్ లో కూడా ఇటువంటి వారు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు. పోలీసులకు సంబంధించి కూడా సమయం ఉన్నటువంటి వారు ఉన్న పోలీసులందరూ కూడా అక్కడ బందోబస్తుకు వెళ్ళిపోవడంతో కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి మళ్లింపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా తెలియనటువంటి ప్రణాళిక తీసుకుపోవడం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తమను పట్టించుకునే వారు వెళ్ళారంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. కవిత. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.